నిన్న ఢిల్లీ భేటీ కేంద్ర జలశక్తి శాఖ దగ్గరికి వెళ్ళి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చలు జరిపారు. కృష్ణా గోదావరి నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే అనేక అభ్యంతరాలు, ఇంకా వాటాల పంపిణీ గురించి, కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుకునేటటువంటి సందర్భం. అయితే నిజంగానే బనకచెర్లపైన అక్కడ చర్చ జరిగిందా లేదా అన్నదే ప్రశ్న. బనకచెర్ల 80,000 కోట్లతో నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేస్తానని చెబుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉందా? నిన్నటి భేటీలో బనకచెర్లపైన మాట్లాడారా లేదా? అసలు ఆ అంశం ప్రస్తావనకే రాలేదు, చర్చించలేదు. అలాంటి ప్రతిపాదన ఏపీ దగ్గర ఏమీ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి మాటలు నిజంగానే అక్కడ అడిగారా లేదా ఎవరికి తెలియదు, కానీ ఆంధ్రజ్యోతి దినపత్రిక మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా పోరాటం చేశారని, అక్కడ ఢిల్లీ వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టిందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెమటలు పట్టాయని ఈ అర్థం వచ్చేలా చాలా గొప్పగా రాసుకొచ్చారు. అరే చాలా బాగుంది అని వార్త చదివిన తర్వాత, ఎంత చిత్తశుద్ధి ఉంది చంద్రబాబు నాయుడు గారికి అని ఈ వార్త చదివిన తర్వాత ఒక్కసారి ఎందుకో ఏపీ ఎడిషన్తో పాటు తెలంగాణ ఎడిషన్ కూడా ఒక్కసారి చదువుదామని చదివితే అసలు విషయం బయటపడింది. అసలు ఎక్కడా బనకచెర్ల అంశమే లేదు తెలంగాణ ఎడిషన్లో. ఏపీలో మాత్రమే కనిపిస్తుంది. ఏపీ ఎడిషన్లో ఒకలా, తెలంగాణ ఎడిషన్లో ఇంకొకలా. ఇప్పుడు అక్కడ నిజంగా అది జరిగి ఉంటే, ఆ భేటీలో బనకచెర్లపైన చర్చ సాగి ఉంటే, నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి ఈ అంశంపైన అని నిజంగా నిర్ణయం తీసుకుని ఉంటే, రెండు చోట్ల అదే ఉండాలి, రెండు ఎడిషన్లోనూ అదే వార్త ఉండాలి. వార్త ఎందుకు మారిపోయింది? ఒకసారి స్క్రీన్ పైన చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఏపీలో ఇలా, తెలంగాణలో అలా. గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అరుస్తున్నట్టుగా కనిపిస్తోందా మీకు? తరువాత సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం, నిపుణుల కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నారు కదా. తెలంగాణ పథకాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, వాటి కోసం కర్ణాటక, మహారాష్ట్రలో నేను పోరాడాను అంటే చంద్రబాబు నాయుడు గారు పోరాడినట్టుగా. బాబ్లీ పోరులో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఢిల్లీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చాలా బాగుంది కదా, అర్థమవుతోంది కదా అందరికీ. దాని పక్కనే చిన్న బాక్స్ ఒకటి ఉంది చూడండి, రామానాయుడు గారు ఉన్నారు చూడండి, మన నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు. బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ అట. కేంద్రం ఆధ్వర్యంలో 21లోగా ఏర్పాటు. నిమ్మల రామానాయుడు గారు సీఎంల భేటీలో 3 అంశాలపై నిర్ణయాలు. రిజర్వాయర్ల అవుట్ఫ్లో వద్ద టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి. ఇది కామన్గా ప్రతిసారి జరిగేటటువంటివి. శ్రీశైలం ట్యాంకు తక్షణమే మరమ్మతులు. కానీ అసలైన పాయింట్ ఏంటి? బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. బనకచెర్ల నోట్ చేసి పెట్టుకోండి మీరు ఈ పాయింట్. కేంద్రం ఆధ్వర్యంలో 21లోగా ఏర్పాటు. అయిపోయిందా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నది ఎక్కడో ఈ మూలన చర్చే జరగలేదన్నది ఆ మూలన అక్కడ పడేశారు కదా. ఇప్పుడు ఒక్కసారి ఇటువైపు చూడండి, జల వివాదాలపై కమిటీ అని ఏం రాశారు? జల వివాదాలపై కమిటీ, బనకచెర్లపైన కాదు. తెలంగాణ ఎడిషన్లో ఎక్కడ కూడా బనకచెర్లపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు లేదు. అదే ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తే బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ అట. అంటే ఎంత చక్కగా మార్చేశారో చూడండి. పైగా రిజర్వాయర్ల అవుట్ఫ్లోల వద్ద టెలిమెట్రీలకు సుముఖం, కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు, గోదావరి బోర్డు హైదరాబాదులో కొనసాగింపు, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం, 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయాలు. వేర్ ఈజ్ బనకచెర్ల? ఎక్కడ బనకచెర్ల? ఎక్కడ మిస్ అయిపోయింది? ఎందుకు మిస్ అయిపోయింది? ఎలా మిస్ అయిపోయింది? ఎందుకు లేపేశారు తెలంగాణ ఎడిషన్లో? ఇక్కడేమో బనకచెర్ల పైన 21లోగా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికేమో జల వివాదాలపై కమిటీ. ఏది? తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా గోదావరి నదులకు సంబంధించి జల వివాదాల పరిష్కారానికి ముందడుగు పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారులు సాంకేతిక నిపుణులతో ఈ కమిటీని ఈ నెల 21లోగా నియమించనున్నారు. బట్ బనకచెర్ల ఎక్కడ? ఆ విషయం మిస్ అయిపోయింది. నెక్స్ట్, ఇది తెలంగాణ సాధించిన విజయం. సీఎం రేవంత్ గారు బనకచెర్లను కడతామని ఏపీ చెప్పలేదు. ఈ పాయింట్ అసలైన పాయింట్. బనకచెర్ల అంశమే ఏపీ తీసుకురాలేదని అన్నారు. అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు, మేము అందుకే దానికి అభ్యంతరం కూడా చెప్పలేదని తెలంగాణ అంటోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరి ఎదురుచూపు, తెలంగాణ హక్కులు ఏపీకి కేసీఆర్ దారదత్తం, తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం సీఎం రేవంత్. ఇక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఈ చర్చే జరగలేదని చెప్పారు. మరో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఏపీ ప్రయోజనాల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధాలు, బనకచెర్లపైన చర్చ జరిగింది, దానిపైన నేను గట్టిగా మాట్లాడాను, దీనిపైనే కమిటీ ఏర్పాటు చేస్తున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధమని ఏపీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ఢిల్లీలో కూర్చొని బనకచెర్లను కడతామని ఏపీ చెప్పలేదు, అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని మాకు లేదు అని అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బనకచెర్ల అని గత 6 నెలలుగా మనం మాట్లాడుతున్నటువంటి మాటలకు ఇక్కడ చేసిన దానికి ఏమైనా పొంతన ఉందా? మీరెందుకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారని చెప్పలేకపోతున్నారు? ఒకసారి నిమ్మల రామానాయుడు గారు ఏం మాట్లాడారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి, ఇంకాస్త క్లియర్గా అర్థమవుతుంది. నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా 2 రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఒక్కడే గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. గోదావరి బోర్డు కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కానీ, మిగిలిన కేంద్ర సంస్థలు కానీ దీనికి అనుమతులు లేవన్నది ఒకటి, ఇది సాధ్యం కాదని ఇంకొకటి. దానికి కారణం పోలవరం 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నందున 42 మీటర్ల ఎత్తు దగ్గర మాత్రమే బనకచెర్లకు మనం తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇది సాధ్యం కాదన్నది. అవి కూడా కాసేపట్లో కేంద్రం రాసినటువంటి లెటర్స్ దగ్గర నుంచి గతంలో పోలవరానికి మనం అంగీకరించింది కూడా కాసేపట్లో మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఇది ఈ అంశం మీద అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడిన మాటలు ఢిల్లీలో ఎందుకు మాట్లాడట్లేదు? కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సులు, దాని ద్వారా వచ్చేటటువంటి కమిషన్లు, వీటి కోసమే బనకచెర్ల అని భజన చేస్తున్నారా? నిజంగా చిత్తశుద్ధి ఉందా? ఈ అంశం పైన మాట్లాడదాం. అలాగే ఏపీని సుడాన్ చేసేస్తున్నారా? అప్పులతో ఏపీని గతంలో శ్రీలంక అని అరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సుడాన్ చేసేస్తున్నారు.